శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన స్టూడియోలో జోసెఫ్ గారు ఉన్నారు. ఆయన వచ్చేసి రీసెంట్గా పాస్టర్ అజయ్ బాబు గారి మీద కేసు పెట్టారు. సో మరి ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, ఏంటి అనేది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. రీసెంట్గా అజయ్ బాబు గారు వచ్చేసి అరెస్ట్ అయ్యారు. సో అరెస్ట్కి కారణం మీరే అని చెప్పేసి చెప్పారు. అసలు ఎందుకు ఆయన మీద కేసు పెట్టారు? ఇప్పుడు అజయ్ బాబు గారు మీరు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు, తను దేవి దేవతలను దూషించేది, టార్గెట్ చేసుకుని దూషించేది, వికరించుకుంటా మాట్లాడేది, ధిక్కరించేది. ఆ వాయిస్, ఆ బేస్ వాయిస్తో ఛానల్ వాళ్ళను ఎవరైతే యాంకర్స్ ఉన్నారో వాళ్ళకు రిప్లై ఇయ్యడు. కేవలం ఇతనే కమాండ్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే కొన్ని గ్రంథాల గురించి బూతులు, మీ గ్రంథాల్లోనే బూతులు ఉన్నాయి, మీ గ్రంథాల్లోనే బూతులు ఉన్నాయి అని చెప్పి చెప్పడం కానివ్వండి. సీతమ్మ తల్లి గురించి, ఇదిగోండి నేను క్రిస్టియన్, మీరు హిందువులు, కానీ మీరు కొలిచే దేవుళ్ళను మేము రియల్ క్రిస్టియన్ అంటే ఇలా దూషించొద్దు, ఎలాంటి అసభ్యకరమైన పదాలు వాడొద్దు. మేము కొలకున్నా పర్లేదు, మేము ఆదరించుకున్నా పర్లేదు, కానీ ధిక్కరించి ఇలాంటి బూతులు మాట్లాడడం కానివ్వండి, ఎలాంటి అపతి అంటారు కదా, అలాంటి పదాలు వాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీకు మనోభావాలు ఉంది, ఇప్పుడు నాకుంది. నా తల్లిదండ్రులను, ఇప్పుడు మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు, మనకు మన తల్లిదండ్రులు ఏమనంటే మనము సంతోషపడతామా, లేకపోతే మనకు కోపం వస్తుందా? అలాగే మీకు కూడా వస్తుంది. అయితే అలాంటి పరిణామంలో నాకు కూడా బాధ అనిపించింది. ఒకరి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, ఒక దేవదేవతలను ఎందుకు దూషించుకోవాలి? ఓకే, నువ్వు పాటించవు, నువ్వు ఆ ఆచారాలు పాటించవు, నీకు నచ్చదు, అది నీ ఇష్టం. కానీ ప్రజల్లో వచ్చి నేను ఇలా చేస్తాను, నాకు ఇష్టం లేదు, అయితే మీకు కూడా ఇష్టం ఉండొద్దు అనే భావన ఇతరులో విషం నింపేది, విషం చిమ్మేది అది. ఇప్పుడు నీకు కోపం ఉంది, నీకు నచ్చదు, అది నీ పర్సనల్, నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది, ఏమన్నా చేయడానికి స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛని ఇతరులపైన రుద్దడము ఆ స్వేచ్ఛ కాదు, అహంకారం, పైశాచికత్వం, మత అహంకారం. ఇతర మతాలను దూషించేవాడు మత పిచ్చి అంటారు. సొంత మతాన్ని పెద్దగా చేసుకోవడానికి ఇతర మతాన్ని కించపరచడం, మాట్లాడడం, మత పిచ్చి ఉంది దానికి, మత ద్వేషి. అంటే ఏ మతాలని దూషించాడు, ఏ మతాలని కించపరచాడు అనేసి మీరు అంటున్నారు? ఒకటే మతాన్ని, ఇతర మతాలను దూషించలేరు వీళ్ళు. కేవలం హిందూ మతాన్ని దూషిస్తారు. ఎందుకంటే హిందూ మతాలు దూషిస్తే వాళ్ళకు ఏటీఎంలు పేటిఎంలు పెరుగుతుంది. వీళ్ళు ఏటీఎం పేటిఎం బ్యాచ్లు. వీళ్ళకి ఏది అక్కడ దూషిస్తే నాకు వీళ్ళకు వచ్చే లాభం ఏంది? పాపులారిటీ, ఫేస్ వాల్యూ, పాపులారిటీ. చాలా మంది ఆయనకు పాపం ఫ్యాన్స్ ఉన్నారంట. ఇంకా ఆయన స్పీచ్ ఏదో ఫైర్ ఉంటదంట. ఫైర్ కాదురా బాబు, అది పొగ, పనికిరాని పొగ. ఆ పొగలు నీళ్ళు జల్లానంతే. ఎందుకంటే సార్ ఇప్పుడు నాకు ఆయనతో ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు. లేదు అసలు, చూడడమే యూట్యూబ్లలో చూస్తాను. ఇక్కడ ఏమైతుందంటే ఆయన దేవదేవతలను దూషించాడు, మళ్ళీ గ్రంథాల గురించి తక్కువ చేసి మాట్లాడడం. తర్వాత ఏం చూశాను, యాజ్ ఎ క్రిస్టియన్ ఆయన, నేను యేసు ప్రభు విగ్రహాన్ని పలగొడతాను, మళ్ళీ మరియా విగ్రహాన్ని. యేసు ప్రభు ఓకే, యేసు ప్రభు అన్నాడు, ఓకే. మరియా ఎవరు? మరియా అమ్మ. యేసు ప్రభుకు అమ్మ అంటే ముందు నువ్వు తల్లిని గౌరవించడం నేర్చుకో. నువ్వు యేసు ప్రభు తల్లి, ఆవిడ, తక్కువ చేసి మాట్లాడకు. విగ్రహం పలగొడతా ఏందది? మరియా విగ్రహం అంట. ఇప్పుడు నీ తల్లిని ఎవరన్నా పేరు పెట్టి పిలిస్తే ఊరుకుంటావా? నచ్చుతుందా? ముందు యేసు ప్రభు తల్లిని మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. కొలువమంటే మేము కొలుస్తాము, మేము ఆరాధిస్తాము, కానీ ఆవిడే దేవుడు అన్నము. యేసు ప్రభు దేవుడు.
ఆయన తల్లి కాబట్టి మేము కొలుస్తాము. ఓకే తప్పు లేదల్లా. ఇలా తప్పు పడితే తప్పులు వెతుకుంటూ పోతే అది ఎక్కడో వెళ్ళిపోతుంది. అవును తప్పులు వెతకడం మానేసి మనుషుల్లో బతకండి. ఓకే మీ గ్రంథాల గురించి ఉంది, మన గ్రంథాల గురించి ఉంది, అన్ని గ్రంథాల గురించి ఉంది. కానీ ఈ ఇతర గ్రంథాలు తప్పులు ఏముంది, అది మీ పని కాదు. ఓకే అవునా కదా? అవునవును ఇతర మతంలో ఏ తప్పు ఉంది, ఇతర మతస్థులు ఏం తింటారు, ఇతర మతస్థులు వాళ్ళు వాగుడేము, నీకెందుకురా? ఓకే నీకు అవసరం లేదు. నువ్వు ఓ శాంతియుతం అయితే నువ్వు నీ మతం గురించి ప్రచారించుకో, అవును నీ మతం గురించే బోధించు. అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, నేను ఏ మతాలని కించపరిచి మాట్లాడలేదు, మతాల పెద్ద ఉండి కొంచెం మా సమాజాన్ని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాడు చూసిన, నేను వాళ్ళ మాత్రమే దూషిస్తున్నా, మతాలని ఏ మతాలని దూషించట్లేదు, ప్రతి మతం మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంది అని చెప్పేసి మాట్లాడారు. ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఇతర మతస్థులు అలా అన్నారు, వాళ్ళని మాత్రమే దూషిస్తున్నా, మతాన్ని దూషించట్లేదు అని చెప్పేసి ఇక్కడేనండి. వాళ్ళు పెండని స్పూన్లో తిన్నారు. ఓకే స్పూన్లో తిన్నారు. ఓకే అచ్చా నువ్వు స్పూన్లో తిన్నావా, నేను గరిటతో తింటా. వీడేమంటాడు, మళ్ళీ నేను ఒక గిన్నెలో తింటా, ఓకే మళ్ళీ నువ్వు ప్లేట్లో తింటావు. మీరు ఏం చేస్తున్నారంటే, మీరు ఈ కామెడీ ఎర్రర్, ఈ ఏదో డ్రామా ఉందో ఓకే ప్రజలను పిచ్చోలు చేసి, ఓకే ఆల్రెడీ పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంకా పిచ్చోలు చేసి వాళ్ళని కేవలం ఒక కామెడీ ఎర్రర్ గాను వాళ్ళని అలరించడానికి ఓకే చేసే పన్నాగం ఇది. ఓకే ఒకవేళ మీరు నిజంగా భక్తులు, నిజంగా మీకు దేవుడి మీద నమ్మకం భక్తి ఉంటే ఇతర మతాల గురించి మాట్లాడొద్దు. మీరు ఓకే మీ మతాన్ని గురించి కూడా మీరు హీనం చేసుకోవద్దు. ఓకే హీనం చేసినట్టే కదా. అవునవును మా మతం గొప్ప అంటే అరే అది అవసరం లేదురా, అవును నా మతం గొప్ప అని చెప్పే అవసరమే లేదు. అవును నీ మతం తక్కువ, నా మతం ఎక్కువ, ఎందుకు చెప్పుకో, నీ మతం గొప్ప అని చెప్పుకోని వేరే మతాల మాత్రం తక్కువ అంచనా చెయ్యకు. అసలు నీకు అవసరమే లేదు. నువ్వు ఒకవేళ సరైన మత పెద్దవి అయితే నువ్వు ఏం చేయాలంటే ఇతర మతస్థుల గురించి అస్సలు మాట్లాడొద్దు. నీకు అవసరమే లేదు. నీ మతం గురించి నువ్వు బోధించుకో, ఎంత కావాలంటే అంత అయితే ఇక్కడ వచ్చేసి నేను ఏ మతాలని కించపరిచి మాట్లాడలేదు, ఎవరైతే మాట్లాడారో వాళ్ళ దాకా మాట్లాడింది తప్ప అని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఆయన ఎక్కడ మాట్లాడాడు, ఏ మతాన్ని దూషించినట్టు మాట్లాడాడు మీకు అనిపించింది? ఎక్కడ మాట్లాడాడు? ఇప్పుడు చెప్పాడు కదండి, సీతమ్మ తల్లి గురించి కూడా దురుసుగా మాట్లాడాడు. శివుడి పైన కూడా అది వీర్యం గురించి మాట్లాడాడు. అది నేను మాట్లాడొద్దు. వాడు మాట్లాడి నేను మాట్లాడొద్దు, అవసరం లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అజ్ఞాని, ఆయన మత పిచ్చి, మత అహంకారం ఉంది, నాకు లేదు. నేను ఫస్ట్ ఇండియా ఫస్ట్ అంట, కంట్రీ ఫస్ట్ అంట. కంట్రీ ఫస్ట్ ఈక్వల్ టు మై రిలీజన్. ఈక్వల్, ఎవ్రీ రిలీజన్ ఈజ్ ఈక్వల్ అండి. నా రిలీజన్ ఈక్వల్ కాదు, ఎవ్రీ రిలీజన్ ఈజ్ ఈక్వల్. అవునా కదా? అవును. ఆయన ఏమన్నారంటే, నేను చెప్పిన మాటలు కాదు, మీ దాంట్లోనే మీ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను తప్ప. నేను అదే చెప్పాను, స్పూన్లో పెండ తిన్నారు, నువ్వు గరిటతో తిన్నావు. మళ్ళీ వాడేం చేశాడు, గిన్నెలో తిన్నాడు, మళ్ళీ నువ్వు ప్లేట్లో తింటున్నావు, మళ్ళీ వీడు డ్రమ్ లో తింటాడు. ఇదేనా మీ పని? సరే, వాడు తప్పు చేసిండు, నువ్వు ఒక మత పెద్దవి అనుకో, బైబుల్ అనుసరిస్తావు, బైబుల్ని నువ్వు ఆరాధిస్తావు. నువ్వేం చేయాలి, అలాంటి మూర్ఖుల గురించి ప్రార్థన చేయి. నీ ప్రార్థన శక్తి ఉంటే వాడు మారతాడు. నువ్వు బయట వచ్చి కుక్కలాగా వాగితే మారడు. అవునా కదా? నీ ప్రార్థనలో దమ్ముంటే, నీ ప్రార్థనలో, ప్రార్థన కాదు, నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసంగా ప్రార్థన చేయి. వాడు మారాలి, వాడు మారాలి, వాడు మారాలని చెప్పి ప్రార్థన చేయి. మోకరించు, వాడి గురించి నువ్వు మోకరించు. చేయవా? యేసుప్రభు అదే అన్నాడు, ఇతరులను క్షమించే గుణం పెట్టుకుంటే నువ్వు క్రైస్తవుడివి. లేదు, వాడు తొంగి చూస్తా అంటే క్రైస్తవుడు కావు, నువ్వు మత విద్వేషాలు పెంచేవాడివి. ఇప్పుడు ఓన్లీ క్రిస్టియన్ మతమే చెప్పిందా అంటే వేరే వాళ్ళని ప్రేమించండి, అది ఓన్లీ మన మతాన్ని ప్రేమించండి, వేరే మతంలో ఉందండి. ఇప్పుడు సర్వే జన సుఖినో భవంతు అంటే ఏంటిది? భూమిపై పుట్టిన ప్రతి మనిషి బాగుండాలి అని ఉంది. కేవలం భూమిపై హిందువులే బాగుండాలని లేదు. అవునా కదా? సర్వే జన సుఖినో భవంతు కథం. అక్కడే క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇదే. సో మరి అట్లాంటప్పుడు ఈయన ఒక్కడే దూషించగలడు, వేరే వాళ్ళు కూడా దూషిస్తున్నారు కదా. మళ్ళీ ఎవరు పలానా, ఇప్పుడు కొందరు మీరు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎవరు రాధా మనోహర్ దాస్ అని. నేను పెండ గురించి ఏమన్నా, ఓకే, స్పూన్
అది స్టార్ట్ చేసింది ఎవరో తెలియదు, ఓకే ఓకే వాడు స్టార్ట్ చేశాడని నేను పెద్ద స్పూన్ తోటి అంటే అంటే వాళ్ళు కూడా మాట్లాడారు కదా, వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదని చెప్పేసి మాట్లాడారు. మీరు లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు కూడా ఏదో జూమ్ మీటింగ్ అటెంప్ట్ అయ్యి కూడా మాట్లాడారు. ఇప్పుడు బయట కూడా అదే టాపిక్ ఉంది. నా కంప్లైంట్ లో చూడండి, ఓకే ఐ విల్ నాట్ స్పేర్ దోస్ హూ ఇన్సల్ట్ ఆర్ అబ్యూస్ ఇండియన్ కల్చర్ అండ్ రిలీజన్. ఇండియన్ కల్చర్ అంటే, ఇండియన్ రిలీజన్ అంటే ఏంది, అన్ని వస్తుంది. కేవలం హిందూ ఒకటే రాదు, ప్రతి మతాలు ఏదైతే ఉందో అన్ని వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ అండి, సిక్ మతం ఉంది, వాళ్ళ 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 అందరిది కాలు పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మతము బయటికి రారు, బయటికి రారు, చెప్పుకోరు. నా మతంలో రమ్మని చెప్పుకోరు, నా మతం నుంచి పొమ్మని చెప్పరు. వాళ్ళ మతం గురించి బయట ప్రచారాలు చేయరు, వాళ్ళు రోడ్ల మీద రారు. నా మతం గొప్ప అని చెప్పుకోరు వాళ్ళు. వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎంత ఎంత సున్నితంగా ఉంటారు. వాళ్ళు అందరిని గంగా జమున ఉంది కదా, అది ఎంత ఎంత ప్రతి మనిషిని ప్రేమిస్తారండి వాళ్ళు. ఏ మతాన్ని చూడరు. నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం చూడరు. నువ్వు మనిషివి అని చూస్తారు, మానవత్వం చూస్తారు వాళ్ళు. వాళ్ళకి సల్యూట్ కొట్టాలండి సిక్కులకు. వాళ్ళని చూసి ప్రతి మతస్థులు నేర్చుకోవాలి. అంటే మత పిచ్చోళ్ళు, మత పిచ్చోళ్ళు ఎవరు అడుగుతున్నారో వాళ్ళ దగ్గర పోయి జ్ఞానం తెచ్చుకోండి. వాళ్ళకున్న తెలివి ఏందండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ మతం గురించి మాట్లాడరు వాళ్ళు, ఇతర మతం గురించి మాట్లాడరు. ఇతర మతాల్లో ఏమున్నా తొంగి చూడరు వాళ్ళు. మీకెందుకు ఇతర మతాల గురించి? సార్ ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని తన మతం గురించి మాట్లాడతారు. మాట్లాడుతూ మాట్లాడుతూ డైవర్ట్ అయిపోతారు. ఆ మతంలో ఇలా చేశారు, ఆ మతస్థుడు ఇలా చేసి, నీకెందుకు రా విధవా? ఇక్కడ ఒక మతస్థుడి గురించి మాట్లాడతలేను, ప్రతి విధవ ఎవడైతే డైవర్ట్ చేస్తాడో వాడి గురించి నీకెందుకురా? ఇప్పుడు మనం ఒక కాంప్లెక్స్ ఉన్నామండి, ఉన్నప్పుడు ఎలా ఉండాలి? అందరం ఒకటిగా ఉండాలి, అందరం ఒకటే. ఇప్పుడు నా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం జరిగితే పక్కడు వస్తాడు. దేనికి? ఎందుకంటే మనం కలిసిమెలిసి ఉంటున్నాము. ఇప్పుడు హిందూకి ఒక ట్యాంక్, క్రిస్టియన్ కి ఒక ట్యాంక్, ముస్లిం కి ఒక ట్యాంక్ ఉందా? లేదు. అందరికి ఒకటే ట్యాంక్ కదా. మళ్ళీ అందరికి ఒకటే భావజాలు ఉన్నప్పుడు, అందరికి ఒకటే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఈ మత పిచ్చోళ్ళు ఎందుకు బయటకు వచ్చి ఇలా రాగాంతం చేస్తున్నారు? అంటే ఇతను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇతను ఆపలేకపోతున్నారు. ఎవరిని? అజయ్ బాబుని. అతను వెళ్ళే స్పీడ్ చాలా మంది ఉన్నారు. అయితే ఇతను ఆపలేకపోతున్నారు. ఎందుకంటే అతనికి ఒక పాపులారిటీ కావాలి. అతను ఎవరు ప్రోత్సహిస్తుందో తెలియదు. ఆ క్రమంలో అతను ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు విగ్రహాన్ని పల్లగొడతా, ఇప్పుడు నెక్స్ట్ ఏ టార్గెట్ ఉందో తెలియదు. అంటే నీ వల్ల ఏమవుతుంది? ఇప్పుడు చిన్న ఉదాహరణ, బైక్ మీద వెళ్తారు చాలా మంది, ఓవర్ స్పీడ్కి వెళ్తారు. ప్రాబ్లం ఎవరికి? వీడు వదిలేసేయండి, వీడు కాల్లో చెయ్యి ఇడుతుంది, వీడి వల్ల వీడి ఫ్యామిలీకి ప్రాబ్లమ్, ఇతరులకు ప్రాబ్లమ్, సొసైటీలో వేరే వాళ్ళకి ప్రాబ్లమ్. అయితే దాన్ని ఆపడానికే నాది ప్రయత్నం, అంతేగాని ఇతని మీద ఎలాంటి వ్యక్తిగత ఇది సంబంధం లేదు, స్వార్థం లేదు, నాకు అవసరం ఏం లేదు. పాపం అతను కూడా ఒక మనిషే. కానీ ఏంటంటే అతన్ని అలా వాడుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే కొందరు వాడుకుంటున్నారు అతన్ని. నువ్వు ఇలా రెచ్చగొట్టు, నువ్వు రెచ్చిపోవు, నువ్వు పాపులారిటీ అయిపోతావు, నువ్వు అది చేస్తావు, ఇది చేస్తావు అని చెప్పి ఆయనను వాడుకొని ఈరోజు ఆయన పరిస్థితి ఎలా ఉంది? అవసరమా? ఇప్పుడు వాళ్ళు వచ్చి కాపాడతారా ఆయన్ని? లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఆయన ఒక్కరి మీద ఎందుకు పెట్టారు కేసు? అంటే వేరే వాళ్ళ మీద పెట్టొచ్చు కదా అని చెప్పేసి బయట మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏం సమాధానం ఇస్తారు? చూస్తున్నామండి. ఇప్పుడు ఈయన స్టార్ట్ అయింది, ఇంకా ఇతరులు కూడా. ఇక్కడ ఒకటి చెప్తాను, ఇతడే అని చెప్పి లేదు, ఇంకా వేరే వేరే ఎవరైతే ప్రతి మతాన్ని టార్గెట్ చేస్తారో ఇప్పుడు వాళ్ళ వల్లనే కదా ఇతను బయటకు వచ్చి ఇతనిది బయటపడ్డది. అంటే ఇతను ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఇతను రెచ్చగొట్టిన వాళ్ళని కూడా బయటికి తీసే ప్లాన్స్ ఉంది. అంటే ఇంకా ప్లానింగ్ లోనే ఉన్నారు. అంటే తీసుకొచ్చాక ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎంత టైం పట్టొచ్చు? ఎంత పడవచ్చు, రేపు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే సమాజంలో ఈ కుట్క సావడమే తప్ప వేరేం లేదు, వేరే ప్రయోజనం లేదు. ఇప్పటి నుంచి ఇది ఎంటర్టైన్మెంట్ గా పెట్టుకోవద్దు. ప్రతి ఛానల్స్ కానివ్వండి, ప్రతి మత పెద్దోళ్ళు కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ గా పెట్టుకోవద్దు. ఛానల్స్ లో వచ్చి లేదా మందిరాల్లో కూర్చొని ఇతర మతాల గురించి బోధించుకుంటూ, అప్పుడు ఏం చేయాలంటే
ప్రతి పౌరుడు ఒక డిసిషన్ తీసుకోవాలి, ఓకే ఒక రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక మందిరానికి వెళ్ళాను, ఓకే అది మస్జిద్ కానివ్వండి, మందిరం కానివ్వండి, చర్చ్ కానివ్వండి. ఓకే అక్కడ మత పెద్ద ఏదైతే బోధిస్తున్నాడో, ప్రార్థన చేస్తున్నాడు, బోధిస్తున్నాడు, ఓకే నా మతం గురించే మాట్లాడాలి. ఓకే అంటే అక్కడ ఉన్న మతం గురించే మాట్లాడాలి, ఓకే ఓకే వేరే ఏ మతం గురించి మాట్లాడొద్దు. ఓకే ఒక్కవేళ ఇతర మతం గురించి వాడు మాట్లాడితే ఆ పౌరుడు లేచి చడాపెడా వాయించే బాధ్యత ఫస్ట్ తీసుకోవాలి వాడు. ఓకే ఎందుకంటే ఇలాంటి జరిగితేనే మనకు ఇలాంటి మత విద్రోహ శక్తులు బయటికి రారు, అంతరించిపోతారు. అప్పుడు మనం హాయిగా బతకొచ్చు. లేకపోతే మన వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి ఏం పెట్టిపోతాం? ఓకే గొడవలే. అవునవును అవునా కదా? అవునవును. అది ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు క్రిస్టియానిటీలో మెయిన్గా ఏముంటుంది అంటే విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన ఉండకూడదు, మొక్కకూడదు అని చెప్పేసి మాట్లాడతారు కదా. లేదు, అట్లా లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు మేము రోమన్ క్యాథలిక్ అండి. ఓకే అంటే మేము పూజలు భారత సంస్కృతి ఏదైతే ఉందో మొత్తం చేస్తాము. ఓకే అంటే మాకు యేసు ప్రభు పెద్ద. ఓకే కానీ యేసు ప్రభుతో పాటు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళందరినీ మేము పూజిస్తాము. ఉమ్, ఇప్పుడు మీరు ఎలాగో మీకు 3 కోటి దేవతలు ఉన్నారో మాకు కొందరు ఉన్నారు. ఓకే ఇప్పుడు యేసు ప్రభు తల్లి ఉమ్, తప్పులేదు, దేవుడు అంటలేము, కానీ ఆమెని కొలుస్తాము. ఓకే చెప్పలేము ఏ రాయిలో ఎలాంటి శక్తి ఉందో. ఉమ్, ఇప్పుడు చాలా మంది లక్కీ నెంబర్ చూసుకుంటారు. ఎందుకు చూస్తారు? మళ్ళీ చూస్తారా లేదా? ఓకే ఓకే ఈ ఇండ్లలో అది ఏదో పెట్టుకుంటారు, ఇంటికి రాగానే ఒక శక్తి రావాలి ఏదో. అలాగే అనుకోండి, మా మా మనోభావాలు దెబ్బతీసే అధికారం లేదండి. ఆ విధంగా మాట్లాడొద్దు. మాట్లాడొద్దు, అది మా ఇష్టము, నా ఇష్టము. ఓకే నేను ఏ దేవునన్నా ఏ దేవునన్నా కొలుస్తా. కొలుచుకోనికి ప్రతి కానీ ఒక్కరికి నేను హక్కు ఉంది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా కొలుచుకోనికి హక్కు ఉంది. మర్యాద ఇస్తా, ఆ, మర్యాద ఇవ్వాల్సిందే. అవును ధిక్కరించను, అవును అసహించుకోను, ఇంకా వెటకారంగా మాట్లాడను. ఓకే. ఏ దేవుడైనా సరే మాట్లాడితే నాకు మత పిచ్చి ఉన్నట్టు, ఓకే కానీ నేను అలాంటి పని చేయను. నాకు మత పిచ్చి లేదు, ఓకే మత పిచ్చోళ్ళు అవ్వద్దు ఎవరు. సో ఆ సిద్ధాంతంతోనే ఆయన మీద కేసు పెట్టడం అనేది జరిగింది అంటారు. అంతే. సో ఓకే, ఆపాలి, ఆయన ఆపాలి. ఆయన ఒక్కరినే ఆపుతారా? మిగతా వాళ్ళే మిగతా ఎవరెవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద ఇప్పుడు చూడండి, చాలా మంది ఆగిపోయారు కూడా. ఇప్పుడు మీరు అంటే మీరు కేసు పెట్టడం వల్ల ఆగిపోయారా? అంతమందికి ఆగిపోయారంటారా? ఇప్పుడే కేసు తర్వాతనే ఆగిపోయారు చాలా మంది. మీరు చూడండి, ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఒకరికొకరు ఉంది, ఓకే సాఫ్ట్ వార్ ఉంది, హార్డ్ వార్ లేదు. ఇప్పుడు ఓకే చూడండి, ఇప్పుడు హార్డ్ వార్ లేదు, నీ దేవుడు నా దేవుడు లేదు ఇప్పుడు. ఆ, చూసారా, గమనించారా? ఓకే ఇప్పుడు కొందరు అంటారు గొర్రెలు అని చెప్పి. ఎందుకు అంటారు రా భయ్? ఎందుకు నీకు ఆ, గొర్రెనే? నీకెందుకు ఆ, అవసరం లేదు నీకు అవును క్రైస్తవుల మీద మాట్లాడడానికి. అవును వాళ్ళను వదలను, ఓకే. ఏదో వాళ్ళని వదులుతాను కాదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల అవును. ఇలాంటి వాళ్ళు బలవుతుండ్రు, ఇలాంటి వాళ్ళ వల్ల మీలాంటి వాళ్ళు బలవుతుండ్రు, మీ ఇద్దరి వల్ల సమాజం బలవుతుంది, ఇది కరెక్ట్. నా పిల్లలు బలవుతుండ్రు, కరెక్ట్. మన పిల్లలు బలవుతుండ్రు, ఇది కరెక్ట్. మన యువత బలవుతుంది. అవును మీరు లోపల ఉంటారు, ఏసీ రూమ్ లో కూర్చొని చిచ్చు పెట్టి వదిలేస్తారు. అవును మీలాంటి వాళ్ళ వల్ల సమాజం బలవుతుంది. ఓకే ఇప్పుడు ఒకప్పుడు హాయిగా కలిసిమెలిసి పండుగలు చేసుకునే వాళ్ళు. అవును ఇప్పుడు నీ పండుగ నా పండుగ ఇది. ఇప్పుడు పండుగ చేసుకోవాలంటే పర్మిషన్లు అయిపోయింది. అవును ఎందుకు? ఇలాంటి దళిద్రుల వల్ల. ఉమ్, ఇలాంటి దళిద్రుల్ని ఏరి పారేస్తే హాయిగా చెప్తున్నా కదండి, కలిసి రంజాన్ చేసుకోవచ్చు, క్రిస్మస్ చేసుకోవచ్చు, దివాళీ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు క్రిస్టియన్లు ఒకప్పుడు పటాకులు కాలుస్తుండే, పతంగులు ఎగిరేస్తుండే. ఓకే మీ పండుగ మా పండుగ కాదు కదా, హలీములు తింటారు, అన్ని కలిసి చేసుకుంటాము. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది, ఇది నీ పండుగ నా పండుగ. ఇప్పుడు ఆ పండుగలకు పర్మిషన్లు వచ్చేసింది ఓకే ఇలాంటి దళిద్రుల వల్ల. సో ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారా? అంటే మీతో పాటు ఎవరైనా సపోర్ట్ ఉండి ఎవరైనా వస్తున్నారా? అంటే ఉన్నారండి, ఈ విధంగా support ఎవరైతే మత విద్వేషాలు రేచగొడతారో వాళ్ళందరి మీద మనం ఈ నాతో విధంగా పాటు చేద్దామని. చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఓకే అది కొన్ని రోజుల తర్వాత బయట పెడతా. ఇది అంటే- క్రిస్టియన్స్ కి చెప్తా, ఓకే అంటే తెలియాలని. పొలిటికల్ పరంగా ఉన్నదా లేకుంటే ఏ విధంగా ఉన్నది? నేను చెప్తా. అంటే జస్ట్ ఇంటి లాగానే చెప్పండి. నువ్వు చెప్తా. అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ పరంగా ఏ విధంగానే చెప్తే చెప్తా. దాన్ని బట్టి చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు, ఆ, తట్టుకోలేరు ఓకే. ఆయన పేరు చెప్తే. సో ఆయనే మిమ్మల్ని ముందుకు నడిపించి ఈ మత విద్వాసాలు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళని ఆపేసేయి అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది అంటారు. చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇండియా అయినా ఇక్కడ వేరే అవుట్ ఆఫ్ ఎట్లా అనుకోవచ్చు? చెప్తా అదన్నా చెప్పొచ్చు కదా. చెప్తా ఆన్సర్ ఇస్ చెప్తా. అంతే. చెప్తా, ఖచ్చితంగా చెప్తా. చెప్పాల్సిందే, అందరు చెప్పాల్సిందే. ఓకే. ఎందుకంటే ఆయన వల్లనే ఈ చేంజెస్ వచ్చింది అనుకుంటా. ఓకే అవునా కదా? ఇప్పుడు మంచి చేంజా లేదా నెగిటివా? ఓకే మంచి చేంజ్. మంచిది మంచిది. ఇప్పుడు మత విద్వాసాలు రెచ్చగొడ ఇప్పుడు ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, అజయ్ బాబుకు.
ఇప్పుడు ఇలాగే ఆయన అది చేస్తా ఇది చేస్తా అనుకుంటా పోతే ఆ పిల్లల మీద ప్రభావం పడదా? పడుతుంది. ఇప్పుడు వాళ్ళ భార్య పాప మా అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది, నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఆవిడ నాకు చెల్లాంటిది. ఎందుకంటే నా భర్తకి ఏమైంది అని చెప్పి చాలా కన్నీళ్ళు పెట్టుకుంది. ఆవిడ నా చెల్లాంటిది. నేను ఆమె బాధలను అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటా కూడా. ఎందుకంటే ఆమె ఎందుకంటే సడన్ గా నైట్ తీసుకుని పోవడం ఏదో జరిగింది. అయితే ఆమెకు ఒక చిన్న నిజానికి ఆయన మీద ఎప్పుడు కేసు పెట్టారు మీరు? 4వ తారీఖు 4th. ఎక్కడ? ఏపీఎస్ లో తుకారాం గేట్, సికింద్రాబాద్. అయితే ఆ చెల్లమ్మకు, అమ్మ నీ భర్త మీద నాకు ఎలాంటి కోపం కానీ విషయం కానీ లేదు, కేవలం ఆయన వెళ్ళే స్పీడ్, వెళ్ళే మార్గము, వెళ్ళే ఏదైతే స్పీడ్ ఉందో ఆ స్పీడ్ని ఆపడానికే ప్రయత్నం ఇది. అంతేగాని ఆయన ఏదో అభివృద్ధి చెందుతుండు దాన్ని పడగొట్టడం కాదు. ఎందుకంటే ఒకళ్ళని తొక్కి అభివృద్ధి చెందుతా అంటే అది తప్పు. ఒక మతాన్ని కీల్చపరిచి నేను ఫేమ్ తెచ్చుకుంటా అనేది తప్పు. ఏ మతాన్ని ఎవరు అగౌరవపరచవద్దు. నువ్వు ఒకవేళ నువ్వు అభివృద్ధి చెందాలి, బైబిల్ పట్టు, ప్రార్థన చేయి, గట్టిగా ప్రార్థన చేయి, మార్చు. నీ ప్రార్థనలో దమ్ముంది, నీ ప్రార్థనలో శక్తి ఉంది, నువ్వు మార్చగలవు అన్న నమ్మకం ముందుంటే నువ్వు అలాంటి ప్రయత్నాలు చేయి, ప్రార్థనతో మార్చు. లేకపోతే ప్రార్థన ఇలాగే అవుతుంది. ఒకవేళ నీ ప్రార్థన నిజమైన ప్రార్థన అంటే మోకరించి ప్రార్థన చేయి. సమాజంలో మార్పు కావాలి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పు. కాదా? అవునా కదా? ఇప్పుడు ఆయన వెళ్ళిన ఛానల్స్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఆయన సోదరులు కానివ్వండి, హిందువులే కదా? హిందువులా? ఓన్లీ క్రిస్టియన్ తోటి చేస్తాడు? హిందువులతోటే కదా. మళ్ళీ వాళ్ళు ఎవరు? అన్నదమ్ముల స్వభావమే కదా. మళ్ళీ నువ్వు వీళ్ళతో ఒకటి ఎందుకుంటున్నావు? వీళ్ళతో ఒక రకంగా, వీళ్ళతో ఒక రకంగా, కేవలం నాకు పనికొచ్చేవాడే నా మిత్రుడు, పనికి రాని వాడు నేను ఏరిపరేస్తా అంటే కాదు. ప్రతి మనిషి నువ్వు బయటికి వస్తే అమ్మ అంటాము. ఏదైనా పూలు కొనుక్కొని, పండ్లు కొనుక్కొని, పూలు కొనుక్కొని పోతే అమ్మ అంటాము. ఎందుకంటాము? గౌరవం అది, రెస్పెక్ట్ అది. ఆ రెస్పెక్ట్ ని మనము ఇతర దేవుళ్ళను కూడా నువ్వు తక్కువ చేసి మాట్లాడకు. నువ్వు మొక్కకున్నా పర్లేదు కానీ తిట్టకు రాజా. వాళ్ళకు కూడా మనసు ఉంటది, వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది. అవునా కదా? ప్రతి హిందూకు బాధ కలుగుతుంది, అలాగే ప్రతి క్రిస్టియన్ కూడా బాధ కలుగుతుంది. కొందరు ఆకతాయిలు యేసు ప్రభుని కిల్చపరిచి మాట్లాడడము తట్టుకోరు, వాళ్ళు కూడా తట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పు కాదు. మీరు ఒకటి సమాజం గురించి ఇంతగానో ఆలోచిస్తున్నారు కదా, అంటే ఇట్లా మత విద్వాసాలు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళందరినీ ఇట్లా ఈ విధంగా కేసులు పెట్టి అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే సమాజం గురించి ఇంతగానో ఆలోచిస్తున్న మీరు ఆయన ఒక్కడి మీద ఎందుకు కేసు పెట్టారని చెప్పేసి దాదాపు సమాజంలో ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. చాలా మంది ఉన్నారు కదా మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు, వాళ్ళందరి మీద కేసులు పెట్టకుండా ఈయన ఒక్కరి మీద ఎందుకు పెట్టారు అని చెప్పేసి చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది. సో దానికి ఏమైనా ఆన్సర్ ఇచ్చేస్తారా? లిస్ట్ లో ఉన్నారు. ఓకే, నేమ్స్ అన్నా రివీల్ అన్నిటికీ సార్ నేమ్స్ న్యూస్ లో వస్తుంది, డైరెక్ట్ గా న్యూస్ లోనే వచ్చేస్తుంది. సో అన్నిటికీ సస్పెన్స్ అంటారు ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళకి తెలియద్దు, తెలిసి చేయాలా అంటే చేసి నెక్స్ట్ టైం అలర్ట్ అయిపోతారు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భయపడదు కాదు, ఇప్పుడే అలర్ట్ అవుతారు. ఏది నేమ్స్ చెప్పక ముందే అలర్ట్ అవుతారు వాళ్ళు. నేమ్స్ చెప్తే ఇంకా కొంచెం భయం అనేది గుబులు ఉంటుంది కదా వాళ్ళకు సస్పెన్స్ లోనే కొట్టాలి, సస్పెన్స్ ఉండాలి. అవునా కదా? అమ్మో నేనా అన్నట్టు ఉండాలి వాళ్ళకు. సో మొత్తం సీక్రెట్ ఆపరేషన్ చేసి సీక్రెట్ గా ఒక్కొక్కరిని బయటికి తీస్తా అంటారు. ఖచ్చితంగా తీయాలి. నేను కాకుండా కానీ నాలాంటి వాళ్ళు బయటికి రావాలి, చేయాలి. ప్రతి ఒక్క పౌరుడు రెస్పాన్సిబిలిటీ ఇది, నా ఒక్కంది కాదు. ఈరోజు నేను ఉన్నాను, రేపు ఉండను. అవునా కదా? ఈరోజు ఉండను, రేపు లేని పక్షాన అరే ఇతను ఇది చేశాడు నేను కూడా చేస్తాను అని ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే వాళ్ళని ఏదో మనము పనిష్మెంట్ గురించి కాదు, వాళ్ళని చక్కది ఒక వాళ్ళ మనిషిని ప్రేమించాలి, ఇతర దేవుళ్ళని గౌరవించాలి. మీరు ఏదో ఇతర దేవుళ్ళని తిట్టి హీరోలు అయ్యే కన్నా వాళ్ళని ఎలా మార్చాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి, అప్పుడు హీరో అవుతారు మీరు.
ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు వచ్చేసి చాలా సస్పెన్స్ పెడుతున్నారు. ఒకటి వచ్చేసి మీరే ఒక్కరే ఉన్నారా అంటే లేదు మన వెనక పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళు ఎవరు, పొలిటికలా లేకుంటే ఎవరు అనేది కూడా చెప్పట్లేదు. ఇంకోటి ఒకరి మీద కేసు ఎందుకు పెట్టారు, వేరే వాళ్ళు కూడా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు అంటే అది కూడా రెడీ ఉంది చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ పేర్లు ఏంటి అనేది కూడా మీరు బయటికి తీసట్లేదు. పేరు మీకు న్యూస్ లో వచ్చేస్తుంది, డైరెక్ట్ న్యూస్ లోనే న్యూస్ చూడండి. అప్పుడు మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తాను నేను.